ఆత్మానుసంధానంలో క్లాడియా కాబ్ అనే ఆవిడ స్వస్థతలో జాగరూకత గురించి చెప్తున్నారు. ఈ గ్రేట్ మాస్టర్ ఏం చెప్తున్నారో చూద్దామండి. దశాబ్దాల తరబడి డాలియా ఇస్కాఫ్, రొమాటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, అనేక శస్త్రచికిత్సలతో ఇబ్బంది పడ్డారు. మందు నొప్పి తగ్గించినప్పటికీ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో ఆమె ఒక కోర్సు అభ్యసించి తన శరీరం లోపలే ఒక శక్తివంతమైన ఆయుధం ఆమె మనసుని కనుగొనేదాకా అవి తగ్గలేదు. జాగరూకత ఆధారిత ఒత్తిడి నివారణ, మైండ్ఫుల్నెస్ బేస్డ్ స్ట్రెస్ రిడక్షన్, MBSR అనే ధ్యాన సాధనను ఉపయోగించి ఇసీకాఫ్ తన బాధతో పోరాడడాన్ని మాని అంగీకరించడం నేర్చుకుంది. ఆమెలో ప్రతికూల మరి బలహీనపరిచే ఆలోచన నమూనాలు ఇంకా తీవ్రతరమవుతుంది. ఇక నాకు చక్రాలు కూర్చునే గతి వంటివి మాయం అవ్వటం మొదలయ్యి ఆమె తన ధ్యానంలో కొనసాగింది. సెంటర్ ఫర్ మైండ్ఫుల్నెస్ ఇన్ మెడిసిన్, హెల్త్ కేర్ అండ్ సొసైటీ, యూనివర్సిటీ ఆఫ్ మెస్కటిస్ మెడికల్ స్కూల్లోనూ జాన్ కబాబ్-జీన్ ద్వారా MBSR అభివృద్ధి చేయబడింది. ఆయన ఈ రంగంలో నిష్ణాతుడు. 15,000 మందికి 8 వారాల సాధన కోర్సు అందించారు. వందలాది మంది దేశవ్యాప్తంగా క్లినిక్లు నెలకొల్పారు. జాగరూకత నొప్పిని మరి ఆందోళన తగ్గిస్తుందని పరిశీలనలో వెల్లడైంది. ఇప్పుడు పరిశోధకులు మెదడు చిత్రాలను మరి రక్త పరీక్షలను ఉపయోగించి దాని జీవ సంబంధ ఫలితాలను పరిశీలిస్తున్నారు. ముందుగా వచ్చిన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ వసంత కాలంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో ఈ విషయంపై మొదటి సదస్సు నిర్వహించబడింది. శాస్త్రీయ సమూహాల్లోని మనుషులు ఇది ఒక మార్మిక మహా అద్భుతంగా భావించసాగారు అని యూనివర్సిటీ ఆఫ్ కెంటకీకి చెందిన మనోవైజ్ఞానికవేత్త రూత్ చేయర్ అన్నారు. ఇప్పుడు వారు మనం శ్రద్ధ చూపించడం మొదలు పెడతాం అంటున్నారు. జాగరూకత యొక్క ముఖ్య సారం శ్రద్ధ చూపటమే. 45 నిమిషాల ధ్యానంలో పాల్గొనేవారు మనసులో గిరగిరా తిరిగే ఆలోచనలను, శారీరక స్పందనను పరిశీలించడం నేర్చుకున్నారు. క్షణక్షణం వర్తమానంలో ఉండటం, సంభవిస్తున్న దాని పట్ల ఎరుకతో ఉండటం, విమర్శ కానీ తీర్పు కానీ చేయకుండా ఉండటం అనేవి నిర్దేశక సూత్రాలు. అది అంత తేలికేమీ కాదు. మన కోతి మనసు మనను గత పశ్చాత్తాపాల్లో నుంచి భవిష్యత్తు విచారాల వరకు ఊగిసలాడిస్తూ ఇప్పుడు మరి ఇక్కడికి సమయమే మిగిల్చదు. మొట్టమొదట్లో ఆశాభంగానికి గురై నేను దీనిని ఎప్పటికీ చెయ్యలేను, అసహనం, ఇదెప్పుడు అయిపోతుందో, ఇంకా సాధారణ మనోభావాలు, ఇప్పుడు భోజనానికి ఏం చేయాలి వంటివి కూడా మొదలవుతాయి. మన లక్ష్యం సహనంతో ఈ కాకిగోలను గమనిస్తూ దానిని తాత్కాలికమైనదిగా భావిస్తూ నీటి కుండల్లో బుడగల్లాగానో లేదా ఆకాశంలో మేఘాల్లా మారిపోయేదే అనుకోవటం అంటారు కబాడ్-జీన్. జాగరూకతలోని ముఖ్య విషయం ప్రతిరోజు ధ్యాన సాధన చేయటం, అది ఒక జీవన విధానంగా మార్చుకోవాలన్న సంకల్పం ఉండటం. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఫిలిప్ గోల్డిన్ సామాజిక ఆందోళనతో అస్తవ్యస్తతకు గురైన వారిని తమ భయాలు మరి స్వీయ సందేహాలు సరిచేసుకోవటానికి రోజంతా అప్పుడప్పుడు అర్థవంతమైన విరామాలు తీసుకోమని సూచించారు. దానిలో పాల్గొన్న వారు ఒకరు అది వలయాన్ని ఛేదిస్తుందన్నారు. నేనెప్పుడు ఆ ఆందోళన నన్ను తన అదుపులో ఉంచుకుందని అనుకునేవాడిని, కానీ అది తలక్రిందులుగా జరుగుతుందని ఇప్పుడు గుర్తించాను. నా అదుపులో ఉంది, అది దానిని వెళ్ళనివ్వటం అనేది నేర్చుకునే సంగతి. జాగరూకత మిమ్మల్ని మీ పాత నమూనాల నుంచి బయటకు తెస్తుంది. ఇంకా మీరు మనసులో యుద్ధం చేయరు, ఆసక్తితో పక్క నుంచి గమనిస్తూ ఉంటారంతే. ఈ విడిపోవటం అనే స్తబ్దతకు దారి తీయక నూతన ఆలోచన విధానానికి దారితీస్తుంది. జాగరూకత యొక్క జీవ సంబంధ ప్రభావం మెదడుపై, రక్తం, రోగ నిరోధక వ్యవస్థపై కనుగొనటం అనేది తదుపరి శాస్త్రీయ పరిశోధన. అనేక సంవత్సరాల క్రితం ప్రచురించబడిన ఒక పరిశీలనలో కబాడ్-జీన్ సోరియాసిస్తో బాధపడే రోగాలు
తమ అతి నీలలోహిత కాంతి చికిత్స జరిగేటప్పుడు ధ్యానం గురించి వినగా మిగిలిన వారి కంటే 4 రెట్లు వేగంగా స్వస్థత పొందారని కనుగొన్నారు. 1 మాస్టర్స్, నేను ప్రాక్టికల్గా చూసింది తెలియచేస్తున్నాను. ధ్యానం చెయ్యకపోయినా సరే మానసికమైన ఒత్తిడిల నుండి ఎలాంటి భయంకరమైన ఆపరేషన్స్ అయినా కూడా ఎదుర్కోగల శక్తి మనస్థైర్యానికి ఉంటుంది. అంటే మనం అనుకుంటామండి ధ్యానం చేస్తే మనసు స్థితమవుతుందని. అది మనసు స్థితం చేసుకోలేని వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి ధ్యానం అవసరం. నేను చూశాను, ఒక అద్భుతమే అనిపించింది. డాక్టర్స్ కూడా ఊహించలేదు. ఒక చిన్న వయసు ఉంది తనకు, ఒక చాలా మేజర్ ఆపరేషన్ అండి. ఆ పాప తన తల్లిదండ్రులకి తానే ధైర్యం చెప్పింది. తల్లి ఎక్కడ ఏడ్చి, తల్లి ఎక్కడ సిక్ అయిపోతుందా అని తాను ధైర్యం తెచ్చుకొని, ఇప్పుడు నా లోపలున్న లోపాన్ని నేను వదిలించేసుకుంటున్నాను అనే ఒక భావనతో చివరికి ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్లే ముందు కూడా తల్లిని కళ్ళతో ధైర్యం చెప్పింది. నేను అక్కడ ఉన్నానండి, నేను చూశాను. అది నాకు ఎంత ఆశ్చర్యం అంటే, నేను 15 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నా కూడా నేను ఒక్క క్షణంలో బాధ అనే దానికి లోను కాకపోయినా ఇది ఎలా సాధ్యమో అని అనిపించింది. ఆ తల్లి ఊరికే ఏడ్చేస్తుందండి, కానీ తన తల్లి ఏడవకుండా, తన తల్లికి ఆల్రెడీ ఇలాంటి చూస్తే తట్టుకోలేని ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధి కూడా రాకుండా ఎవరు లేరు తనకి అక్కడ ఆ తల్లి బిడ్డలకి. కానీ ఆ భయం అనేది కూడా తల్లిలో ఏర్పడకుండా కేవలం కంటి చూపుతో తనలో మరి ఆందోళన ఉందో భయం ఉందో ఉండకుండా ఉండదండి, కానీ దాన్ని కూడా జయించింది. జస్ట్ 20 years లోపల అనుకుంటా ఉంటాయి తనకి, లేకపోతే 20 years ఉండొచ్చండి. అప్పుడు నాకు అనిపించింది, ధ్యానం చేస్తేనే అన్ని సాధించటం అనేది కాదు, మనోస్థైర్యాన్ని తెచ్చుకోవటం, మనస్సుని నియంత్రించగలగటం అనే ఒక ఆత్మస్థితి అనేది ఉంటుంది. ఆత్మస్థితి అంటేనండి ధ్యానం చేసేసి ఒక బుద్ధుడిలాగా, ఒక జీసస్ లాగా అయిపోవటమే కాదు. ఆత్మస్థితి అంటే జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని ఏమాత్రం గడబిడి లేకుండా, ఏ బీపీలకి వెళ్లకుండా ఎలాంటి కూల్గా దాన్ని జయించటమే ఆత్మస్థితి అని తన్ని చూసినాక నాకు అర్థమైంది. అసలు నాకు చెప్పటం కుదరట్లేదేమోనండి, అంత అద్భుతమైన క్యారెక్టర్ని చూశాను నేను. ఒక సమర్థత, ఒక తెలివి. నిజంగా ఆ స్టేజ్లో ఇంకొక బిడ్డ ఉంటే చాలా తలడిల్లిపోయేది. కానీ తనని తాను కంట్రోల్ చేసుకొని తన తల్లిదండ్రులకు కూడా తానే ధైర్యం ఇచ్చిందంటే ధ్యానం ఒక్కటే గొప్పదంటారా? ఆత్మస్థితి అంటే ఏంటంటారు అని నాకు అనిపించిందండి. ఆమె రైట్ మాస్టర్స్? ఓషో, ధ్యానం శుద్ధ చైతన్య స్థితి. ధ్యానం అనేది ఏ విషయము లేని ఒకానొక చైతన్య స్థితి. సాధారణంగా ఎవరి చైతన్యమైన వ్యర్థమైన విషయాలతో నిండి ఉంటుంది. ఆలోచనలు మెదులుతూ ఉంటాయి, కోరికలు చలిస్తూ ఉంటాయి, జ్ఞాపకాలు కదులుతూ ఉంటాయి, లక్ష్యాలు కొనసాగుతూ ఉంటాయి. అది నిరంతర గందరగోళం. రోజు వస్తుంది, మరి రోజు వెళ్తుంది. మీరు నిద్రపోయినప్పుడు కూడా మీ మనసు పనిచేస్తూనే ఉంటుంది. అది కలలు కంటుంది, అది ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది, అది ఇంకా విచారాలను ఆందోళనలోనూ మునిగి ఉంటుంది. అది మరుసటి రోజు కోసం సిద్ధపడుతూ ఉంటుంది. అంతర్లీనంగా ఆ సంసిద్ధత నడుస్తూనే ఉంటుంది. పరధ్యానం యొక్క స్థితి ఇది. దానికి పూర్తిగా వ్యతిరేకమైనదే ధ్యానం. రద్దీ లేకుండా ఆలోచించడం ఆగిపోతే, ఏ ఆలోచన మెదలకపోతే, ఏ కోరిక కదలకపోతే మీరు సంపూర్ణ నిశ్శబ్దంతో ఉంటారు.
ఆ నిశ్శబ్దంలో తృప్తి ఇవ్వబడుతుంది. అంతకంటే వ్యతిరేకంగా ఏదీ ఉండదు. ధ్యానం అనేది మనసు లేని స్థితి. మీరు మనసు ద్వారా ధ్యానాన్ని కనుగొనలేరు. ఎందుకంటే మనసు తనను తానే కూర్చోబెట్టుకుంటుంది. మీరు మనసును పక్కన పెట్టడం ద్వారా, ప్రశాంతంగా ఉండటం ద్వారా, ఏ ప్రాముఖ్యత లేకుండా మనసుతో గుర్తించుకోకుండా మాత్రమే ధ్యాన సాధన చేయగలరు. ధ్యానం అంటే నేను మనసు కాదు అన్న ఎరుక. ఆ ఎరుక నీలో లోపలికి ప్రవేశించే కొన్ని క్షణాలు నిదానంగా పారదర్శకత కలిగిన క్షణాలు. మీలో ఏది మెదలని క్షణాలు, ప్రతిదీ నిశ్చలమైనది సంభవిస్తుంది. ఆ నిశ్చల క్షణాల్లో మీరు ఎవరో తెలుస్తుంది. ఈ ఉనికి యొక్క మర్మం తెలుస్తుంది. కొన్ని క్షణాల పాటు ఇది సంభవించిన సమస్య ఏమీ ఉండదు. మరిన్ని క్షణాలు రాబోతాయి. మీరు నైపుణ్యం సంపాదించే కొద్దీ, మీరు మనసులో కల్పించుకోకపోవటం నేర్చుకునే కొద్దీ, మీరు ఒంటరిగా ఉండే కళ అభ్యసించే కొద్దీ, మనసు నుంచి దూరంగా ఉంటూ మీకు మీ ఆలోచనలకు మధ్య దూరాన్ని సృష్టించటం నేర్చుకునే కొద్దీ మీపై మరింత ధ్యానం కురుస్తుంది. ధ్యానం మీపై ఎంతగా కురిస్తే అది మిమ్మల్ని అంతగా మార్పు చెందిస్తుంది. ఒకానొక రోజు గొప్ప ఆశీర్వాదాలు ప్రసరించే రోజు, ధ్యానం మీ సహజ స్థితిగా మారినప్పుడు ఆ రోజు వస్తుంది. ధ్యానం మీ సహజ స్థితి ఒక పిల్లవాని కళ్ళల్లోకి చూస్తే మహాద్భుత జ్ఞానం, అమాయకత్వం చూడగలటం ప్రతి బిడ్డ ధ్యాన స్థితితో వస్తుంది. కానీ సమాజపు మార్గాల్లోకి మళ్లించబడుతుంది. ఆ బిడ్డకు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా బేరీజు వేయాలి, కారణాలు ఎలా అన్వేషించాలి, ఏ విధంగా వాదులాడాలన్నవి నేర్పించబడతాయి. అతనికి మాటలు, భాష, విషయం నేర్పించబడతాయి. నెమ్మదిగా అతను తన స్వీయ అమాయకత్వంతో బంధం కోల్పోతాడు. అతనికి అవసరమైనదంతా మళ్ళీ ఒకసారి ఆ శూన్యాన్ని తిరిగి పొందటం. నిజానికి వాస్తవంగా అది కోల్పోబడదు, అది కేవలం మర్చిపోబడుతుంది. మనం ధ్యానులుగానే జన్మించాం. ఆ తర్వాత మనసు యొక్క మార్గాలు నేర్చుకున్నాం. అయినా మన నిజ ప్రకృతి మన లోపల ఎక్కడో గాఢ లోతుల్లో అంత ప్రవాహంలా తాగి ఉంది. ఏదో ఒకరోజు కొంచెం తవ్వడం ద్వారా ఆ మూలం, తాజా నీటి మూలం మీలో ఇంకా ప్రవహిస్తూనే ఉండటాన్ని మీరు కనుగొంటారు. జీవితంలో అత్యంత ఆనందం కలిగించే విషయం దానిని కనుగొనటమే అని చెప్తున్నారు ఓషో. బుద్ధుడు ఏం చెప్తున్నారంటే, మనసు తేజోవంతం. ఓ శ్రమణులారా, నాకు తెలిసినంతలో అభివృద్ధి చెందని మనసు కంటే భరించలేని విషయం ఏదీ లేదు. అభివృద్ధి చెందని మనసు నిజంగా దుర్భరం. ఓ శ్రమణులారా, అభివృద్ధి చెందిన మనసు కంటే సులభమైంది ఏదీ లేదు. అభివృద్ధి చెందిన మనసు ఎంతో సులభతరం. ఓ శ్రవణులారా, నాకు తెలిసినంత వరకు అభివృద్ధి చెందని మరి సాగు చేయబడని మనసు కంటే ఇబ్బందులు కలిగించేది ఏదీ ఉండదు. అభివృద్ధి చెందని సాగు చేయబడిన మనసు నిజంగా ఇబ్బందులు కలిగిస్తుంది. ఓ శ్రమణులారా, అభివృద్ధి చెందిన మరి సాగు చేయబడిన మనసు కంటే ఆనందాన్ని ఇచ్చేది నాకు తెలిసినంత వరకు ఏదీ లేదు. అభివృద్ధి చెందిన సాగు చేయబడిన మనసు ఆనందాన్ని తెస్తుంది. ఓ శ్రమణులారా, నాకు తెలిసినంత వరకు మచ్చిక చేయబడిన, కాపలా లేని, సంరక్షించబడని మరి అదుపు లేని మనసు కంటే ఎక్కువ కీడు కలిగించేది ఏదీ లేదు. ఆ విధమైన మనసు నిజంగా ఎంతో కీడు చేస్తుంది. ఓ శ్రమణులారా, మచ్చిక చేయబడిన, కాపలా నన్ను సంరక్షించబడిన మరి అదుపు చేయబడిన మనసు ఎంతో మేలు చేస్తుంది. ఆ విధమైన మనసు నిజంగా గొప్ప మేలు చేకూరుస్తుంది. ఓ శ్రమణులారా, నాకు తెలిసినంత వరకు మనసు కంటే వేగంగా మరేది ఏమీ లేదు. మనసు ఎంత వేగంగా మార్పు చెందుతుందని చెప్పగల ఉపమానం ఏదీ లేదు. ఓ శ్రమణులారా, మనసు ఎంతో తేజోవంతమైనది, కానీ అది అపవిత్ర సహవాసాలతో అపవిత్రమైనది. నిర్దేశించబడిన ప్రాపంచికులు దానిని వాస్తవాన్ని అర్థం చేసుకోలేరు. కనుక వారికి మానసిక అభివృద్ధి ఉండదు. ఓ శ్రమణులారా, నా మనస్సు ఎంతో తేజోవంతమైనది, అపవిత్ర సాహసాల నుంచి స్వేచ్ఛ పొందింది. నిర్దేశకత్వం పొందిన పవిత్ర శిష్యుడు దీనిని వాస్తవాన్ని అర్థం చేసుకోగలడు. కనుక అతను మనోభివృద్ధి పొందగలడు అని చెప్తున్నారు.
ఈ పుస్తకం వల్ల మనకి వచ్చే లాభం ఏంటంటేనండి, ధ్యానం అనేది ఒక్కటే, శ్వాస అనేది ఒక్కటే. కానీ ఒక బుద్ధుడు, ఒక ఓషో, మరి ఎంతెంతో మంది నిష్ఠాతులైన మాస్టర్స్ ఎలా దేనివల్ల వృద్ధి చెందారు, మనసు గురించి వాళ్ళ అభిప్రాయం, శ్వాస గురించి వాళ్ళ అభిప్రాయం, ధ్యానాల గురించి వాళ్ళ అభిప్రాయం, భిన్నమైనవన్నీ ఈ బుక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కానీ అండి, మన ఎన్ని భిన్న అభిప్రాయాలు ఇవన్నీ, మనకి ఇవన్నీ ఒక డిక్షనరీ మాత్రమే. మన అనుభవమే మనకు అసలైన మనస, బుద్ధ, ఆత్మ, అనుభూత, ఇవన్నీ మన అనుభవాలే కరెక్టు. మనది ఇలా ఉంది, వీళ్ళందరిది ఇలా ఉంది. కానీ ఈ సృష్టి చాలా చిత్రమైందండి. సృష్టి ఒకళ్ళే, సృష్టి నుండి వచ్చిన వాళ్ళమే మనమైనప్పుడు సృష్టి ఎప్పుడు ధర్మంగానే ఉంటుంది, న్యాయంగానే ఉంటుంది. కానీ భూమి మీద ఎలా ఉందండి, ఎన్నో రకరకాలు ఉన్నాయి. అంటే అసలు ఇది ఏంటి అనేది మనిషి ఎప్పుడు యోచన చేస్తే అప్పుడు ఒక సారవంతమైన సారం అందుకోగలుగుతామేమో కదా. ఆమె రైట్ అండి. థ్యాంక్ యూ.